వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్దంకి నియోజకవర్గ స్థాయి నేతలతో కీలక భేటీ నిర్వహించారు. అద్దంకి గెలవలేని నియోజకవర్గం కాదని, ప్రస్తుత ప్రభుత్వం స్థానిక మంత్రిపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజన పార్టీ కార్యకర్తలకు ఒక శుభవార్త అని, సీట్లు పెరగటం వల్ల కష్టపడే కార్యకర్తలు నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు. జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని, ముఖ్యంగా చట్టసభల్లో మహిళలకు రాబోయే రిజర్వేషన్ల వల్ల మరిన్ని అవకాశాలు వస్తాయని జగన్ వెల్లడించారు. అని చెప్పి నక్కపల్లిలో మెటల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ, దానికి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్ కో ప్రాజెక్ట్ లో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ లో భాగం తీసుకుని గ్రీన్ కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్ లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుతుంది. తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు. తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే. ఈయన ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే. ఆ గూగుల్ కూడా అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ను తీసుకొచ్చింది మనం. ఏదన్నా చూసుకో. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగుతుంది. 175 కాస్త 263 స్థానాలకు ఏకంగా 50% పెంచి 263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. మహిళలకు 33% పూర్తిగా ఒక చట్టం ప్రకారం ఒక హక్కుగా ఈ రోజు మహిళలకు 88 అసెంబ్లీలో 88 సీట్లు, పార్లమెంట్ లో 13 సీట్లు ఈ రోజు మహిళలకే ఈ రోజు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. ఇది నిజంగా మహిళా అభ్యున్నతికి మనం ఆ టైంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏకంగా చట్టం చేసి 50% రిజర్వేషన్లు మహిళలకు లోకల్ బాడీస్ లోను, మహిళలకు నామినేటెడ్ పదవుల్లోను, మహిళలకు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోను, టెంపుల్ కమిటీస్ లోను మహిళలకు ఏకంగా చట్టం చేసి 50% మనం రిజర్వేషన్లు కల్పించిన దానికి ఒక అడుగు ముందుకు వేస్తూ మహిళలకు 33% రిజర్వేషన్స్ ఇస్తూ ఏకంగా ఈ రోజు 2029లో మహిళలకు మరిన్ని సీట్లు, మరింత ఎంపవర్మెంట్ మహిళలకు కూడా జరగబోతా ఉంది. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఇక మిగిలిండేది కేవలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా 1.5 సంవత్సరం ఎలా గడిచిపోయింది అంటే ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సినిమా చూపించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రెడ్ బుక్ పాలనైనా, చంద్రబాబు నాయుడు చేసే ఈ అన్యాయాలైనా ఇక టైం దగ్గరకు వచ్చింది. ఆయన గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయపడే రోజులు ఇక పోయాయి. ఇక నుంచి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసిన రోజులు దగ్గరకు వచ్చినాయని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవిస్తాను. యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ 40 రూపాయలు ఇప్పటికే పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2,000 ఇస్తావా 3,000 రూపాయలు ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట. 1 లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుండాయి. అందరికి గ్యాస్ స్టవ్లు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు కిరోసిన్ స్టవ్లు లేవు. ఈయన 1 లీటర్ కిరోసిన్ ఇస్తా పండగ చేసుకోమంటాడు. యుద్ధం పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈ రోజు రైతు అల్లారు.